మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మెంటల్గా మాత్రం చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. అదే కదా నా బాధ కూడా. సూర్యని మెంటల్గా స్ట్రాంగ్గా చేయాలి, ఒంటరితనానికి దూరం చేయాలి. అలా జరగాలంటే వెంటనే సూర్యకి ఇంకో పెళ్లి చేయాలండి. పెళ్ళా? అవునండి, సూర్య సమస్యకి ఇదే కరెక్ట్ పరిష్కారం. అమ్మతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా సూర్యకి ఒక తోడు దొరికితే ఇక ఏ లోటు ఉండదని చెప్పింది. నీకు ఆలోచన రావటం ఆంటీ చెప్పడం సరే, కానీ సూర్య అభిప్రాయం ఎలా ఉంటుందో? మళ్ళీ పెళ్లికి ఒప్పుకుంటాడా? ఆయన అభిప్రాయం ఎలా ఉన్నా సరే రెండో పెళ్లికి మనమే ఒప్పించాలండి. కానీ తన మనసులో ఇప్పుడు ప్రేమ పెళ్ళి అంటే అర్థాలు మారిపోయి ఉంటాయి కదా. ఇంకా చెప్పాలంటే ఆ ఫీలింగ్స్ని మళ్ళీ జీవితంలోకి రానివ్వకూడదు అనుకుంటాడు. కాలంతో పాటు జ్ఞాపకాలు మాత్రమే చెరిగిపోవండి, మనిషిలో మార్పు కూడా వస్తుంది. సాక్ష్యం తీసుకొచ్చినందుకు, స్నేహం విలువ నిలబెట్టినందుకు మీరు సూర్యని బిజినెస్లో పార్ట్నర్ని చేసుకున్నారు. కానీ అసలైన కృతజ్ఞత తీర్చుకోవాలంటే సూర్యకి మళ్ళీ పెళ్లి చేయాలండి. మంచి చెడులు మాట్లాడి సూర్య చేత ఓకే అనిపించాలి. నువ్వు చెప్పింది నిజమే సంధ్య, కానీ సూర్య ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో చాలా స్ట్రాంగ్గా మొండిగా బిహేవ్ చేస్తాడేమో. మనం అంతకన్నా మొండిగా పట్టుబట్టాలండి, ఎందుకంటే ఆయన భవిష్యత్తే మనకి ముఖ్యం. సూర్య మన దగ్గరున్నారన్న ధైర్యంతోనే అమ్మా నాన్న తీర్థయాత్రలకి వెళ్లారు. ఫోన్ చేసినప్పుడు కూడా సూర్య గురించి ఎక్కువ మాట్లాడతారు. మన మీద వాళ్ళకంత నమ్మకం ఉందండి. ఏ లోటు లేకుండా చూసుకుంటామని మాటిచ్చినప్పుడు ఆయన జీవితంలో మార్పు కోసం మనమే ఎందుకు ప్రయత్నించకూడదు? సరే సంధ్య, ప్రయత్నం చేద్దాం. కాదు, సూర్యని ఖచ్చితంగా పెళ్లికొప్పిద్దాం. రేపే సూర్యతో నేను మాట్లాడతాను. సరే అండి, ముందు మీరు మాట్లాడండి. మారకపోతే అప్పుడు నేను కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రశాంతంగా ఉన్న సముద్రంలో సునామీ వచ్చినట్లు ఏ విషయాన్నైనా డేరింగ్గా డాషింగ్గా తీసుకునే నీ జీవితం ఇలా మారిపోవటం నిజంగా బాధగా ఉందమ్మా. ఏ క్షణం ఎవరి జీవితం ఎలా మారుతుందో ఎవరు ఊహించలేం కదా సార్. నా విషయంలో కూడా అదే జరిగింది. నీ జీవితం నువ్వు కోరుకున్నట్లు లేదు, నేను కూడా ఒప్పుకుంటాను. దానికోసం ఉద్యోగం మానేయటం కరెక్ట్ కాదు కదమ్మా. ఇంకొకసారి ఆలోచించు. నేను డేరింగ్ డాషింగ్ అని మీరే అన్నారు, అందుకే అన్నీ ఆలోచించి మొండిగా ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను ప్రేమించిన బాబ్జీని వదులుకోక తప్పలేదు. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా అభిమానిస్తున్న మీ అందరికీ దూరం అవ్వడం తప్పడం లేదు. ఇక్కడే ఉంటే బాబ్జీ జ్ఞాపకాలని మర్చిపోలేను. లంచ్ బ్రేక్ వచ్చిన ప్రతిసారి నా చూపులు మా బాబ్జీనే వెతుకుతాయి. అందుకే మా నాన్నమ్మతో పాటు ఊర్లోనే ఉండిపోవాలని డిసైడ్ అయ్యాను. కానీ నిన్ను బాబ్జీని కలపాలని మీ నానమ్మ చాలా ట్రై చేసిందని చెప్పావు కదమ్మా. ఇప్పుడు ఇలా ఒంటరిగా వెళితే ఆవిడ మాత్రం ఒప్పుకుంటుందా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాబ్జీకి ఇప్పుడు నేను భార్యని కాదు. నిజం తెలిస్తే మా నాన్నమ్మ నన్ను తిడుతుంది, కోపం కంట్రోల్ చేసుకోలేక కొడుతుంది. ఫైనల్గా నా కన్నీళ్ళు అర్థం చేసుకొని తనే మారుతుంది. దివ్యని మార్చడానికి, కనీసం ఈ జాబ్ని రిజైన్ చేయకుండా ఉండడానికి నేను కూడా అన్ని రకాలుగా మాట్లాడాను సార్. తన నిర్ణయాన్ని ప్రశ్నించడానికి నాకు మాటలు సరిపోకే మీ ముందున్నాను. బెస్ట్ ఫ్రెండ్ చెప్పినా సరే వినలేదంటే నేను మాత్రం ఏం మాట్లాడగలనమ్మా. నీలా జోక్స్ వేసేవాళ్ళు, పని ఎగ్గొట్టడానికి సిల్లీ రీజన్స్ చెప్పేవాళ్ళు
అవసరమైనప్పుడు ఓవర్ టైం వర్క్ చేసి వర్క్ను ఫినిష్ చేసేవాళ్ళు ఈ కంపెనీకి మళ్ళీ దొరకరమ్మా. అలా ఏముండదు సార్. నాలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉంటారు. కాకపోతే కనెక్ట్ కావటానికి టైం పడుతుంది. కానీ నీలా నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ కాలేరు దివ్య. ఓపెన్గా అన్నీ మాట్లాడుకోవడానికి, ఓడిపోతున్నప్పుడు ధైర్యం చెప్పడానికి ఎవ్వరూ ఉండరు. ఎందుకుండరు? నీ లైఫ్లో ఆకాష్ లాంటి భర్త, సూర్య లాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. ఇక నుండి నీ జీవితంలో బాధపడే మూమెంట్ ఉండదని నా నమ్మకం. నాతో షేర్ చేసుకునే ప్రతిదీ వాళ్ళకి కూడా చెప్పు. ఒకవేళ వాళ్ళు వినకపోతే బాబాయ్ బాస్ ఉన్నారు కాబట్టి ఈయనకి చెప్పు. డైట్లో ఉన్నారు కాబట్టి ఓపిక్గా నీ మాటలు వింటారు. అంతే కదా సార్? ఇది సార్ పరిస్థితి. మనం ఏం మాట్లాడినా ఇలా ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటుంది. తప్పదు సంధ్య. జీవితం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను. ఎక్కడ ఉండాలో, ఎవరికి దూరం అవ్వాలో అంతా అర్థం చేసుకున్నాను. ఓకే సార్, నేను బయలుదేరుతాను. ఉండమ్మా, మన స్టాఫ్ అందరినీ గ్యాదర్ చేసి ఒక ఫేర్వెల్ ఇస్తాను. ఇప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ? లేదమ్మా, నా బెస్ట్ ఎంప్లాయ్ కంపెనీ వదిలి వెళ్ళిపోతుంటే అంత సులువుగా సాగనంపలేను. అయితే సగం షేర్లు రాసివ్వండి సార్. మా ఊర్లో కూర్చొని లాభాల్ని లెక్క పెట్టుకుంటాను. ఈ జోకులే మిస్ అవుతోంది దివ్య. అంతేకాని షేర్ మాత్రం రాయనంటారు. దుర్గమ్మ, ఇక నిన్ను ఏడిపించే వాళ్ళు, నీ మీద సెటైర్ లేసేవాళ్ళు ఎవరుండర్లే. నీకు నవ్వుగా ఉందేమో కానీ నాకు మాత్రం చాలా ఏడుపొచ్చేస్తాంది. నువ్వు ఉంటే ఎలక పిల్లిలాగా ఆట ఆడుకునేటోళ్ళం. ఇప్పుడు ఎవరితో ఆడాలనో తెలియడం లేదు. నా బదులు నీ పతిదేవుడు అప్పలు కొండతో ఆడుకో. ఆ ఆఫీసులో మా ఇద్దరికి అరుపులు తప్ప ఆటలు ఉండవు కదటి మేడం. దివ్య, మా అందరి తరపున చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. ఎన్ని రోజులు నన్ను భరించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. తెలియక ఎవరినైనా నా మాటలతో హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. బాయ్ సంధ్య. ఏంటి సంధ్య ఇది? నేనేం వేరే గ్రహానికి వెళ్ళడం లేదు. మనం ఫోన్లో మాట్లాడుకుందాం. బోరు కొట్టిన ప్రతిసారి నేను నీకే కాల్ చేస్తాను. నువ్వు కూడా కాల్ చేయి, సరేనా? చూడు, నీ వల్ల నేను కూడా ఎమోషనల్ అయిపోతున్నాను. నవ్వుతూ బాయ్ చెప్పాల్సింది పోయి ఏడిపించి పంపిస్తున్నావు. ఇదేనా నువ్వు ఇచ్చే ఫేర్వెల్? బాయ్ దివ్య. బాయ్ సంధ్య. బాయ్ సార్. బాయ్ దివ్య. బాయ్. బాయ్ దివ్య.